కలువరి మహిమా శుభ సందేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని ఆలయంలో ఈ రీతిగా మరి ఉండడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ. ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, కుటుంబానికి, అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ అవకాశాన్ని కలిగించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్య గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయాన్ని తట్టినటువంటి వాక్యాన్ని సిద్ధపడి మీ ముందుకు రావడం జరిగింది. వాటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, అక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలకు అన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలకు అన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. ప్రార్థన చేసుకున్నాండి వాక్యం కొరకు. వాక్యమైన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. మాట్లాడుచుండగానే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. నా సొంత మాటలు, నా సొంత జ్ఞానం ఏది కూడా పని చేయకుండా ఈ చెప్పిన మాటని చెప్పినట్లుగా నేను వివరించడానికి నీ కృపను నాకు ప్రసాదించమని క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యంలో చూస్తే ఈ మధ్యకాలంలో నాకు కలిగినటువంటి సందర్భాలను బట్టి, కలిగిన విషయాలను బట్టి చూస్తే చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి అనుభవాలు, బాధలు, ఇబ్బందులు, మరి ఈ లోకం మీద జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ చూసినప్పుడు మరి నేను వాక్యం చదువుతున్న సమయంలో మరి ఎక్కువగా దేవుడు మధ్యకాల సమయంలో పరలోకం గురించినటువంటి వాక్యాలు నాకు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా ఏళ్ళ నుంచి నేను బైబిల్ చదువుతున్నా కానీ నేను పరలోకం గురించి చదివాను కానీ నాకెప్పుడు కూడా అంతగా తట్టలేదు. ఇప్పుడు మన మామూలుగా కూడా చూసుకుంటే చాలామంది వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎంతో విరివిరిగా వాక్యము బోధించబడుతుంది. కానీ చూస్తే బయట విషయాల గురించి, ఆశీర్వాదాల గురించి, వాటి గురించి, బతకడం గురించే ఈ వాక్యాలు ఉంటున్నాయి. కానీ యేసుప్రభు వారి ఉద్దేశము అది కాదు. ఆయన వచ్చింది ఆయనే వారి పాపములను క్షమించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. రక్షించడానికి వచ్చాడు. రక్షణ అంటే రక్షణ ఎవరికి అవసరము? రక్షణ ఏంటి అంటే ఏదో రక్షణ లేని స్థితిలో, ఏదో బాధాకరమైన స్థితిలో ఈ ప్రపంచమంతా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగల స్థితిలోకి తన బిడ్డలను తీసుకుపోవాలని గురువు అయినటువంటి క్రీస్తు చెప్పినటువంటి మాట. ఆయన లోకానికి దిగి వచ్చాడు, తండ్రి దగ్గరికి మనల్ని చేర్చడానికి వచ్చాడు అని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఈ లోకంలో సుఖాలు ఉన్నవారికి ఎక్కవు.
ఎక్కలేదు, చిన్నప్పటి నుంచి మాకు కూడా ఎక్కలేదు, ఈ వాక్యాలే ఎక్కలేదు. దేవుడు కరుణించి మరి తన జ్ఞానాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ స్వయంగా యేసుప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనొద్దు, అక్కడ ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మటియు తుప్పును తినివేను దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఏంటండి యేసుప్రభు వారు ధనం గుర్చుకోవద్దంటాడు? మరి ఏం గుర్చుకోవాలి? ధనం లేకుండా ఎట్లా బతుకుతాం? మరి ఇప్పుడు ఈ మైక్ పట్టుకోవాలంటే మరి ఈ డబ్బులు పెట్టుకుంటేనే ఇది వచ్చింది, ఈ మైక్ వచ్చింది, ఈ కుర్చీ, ఈ బల్ల, ప్రతి ఒక్కటి కూడా మరి డబ్బుతోనే వస్తుంది. కానీ డబ్బు లేకుంటే ఏది జరగట్లేదు. మరి డబ్బును కూర్చుకోవాలి, కూర్చుకోకపోతే, డబ్బు దాచిపెట్టుకోకపోతే మనకు అవసరాలకి ఈ లోకంలో బతకడానికి మరి మనం ఎలా బతుకుతాం? ఎలా జీవిస్తాం? మనం అన్నం ఎట్లా తింటాం? మరి రోజు అన్నం తినాలా? 3 పూట్లు తినాలా? ఎట్లా తింటాం? 3 పూటలు కాకపోయినా కనీసం 2 పూటలైనా తినాలా? మరి ఎట్లా తింటాం? ధనం అంటే చాలా రకాలైనటువంటి ధనాలు ఈ లోకంలో ఉన్నవి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మటియు తుప్పును తినివేను దొంగలు కన్నం వేసి దొంగెలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి, అక్కడ చిమ్మటైనను తుప్పైన దాన్ని తినివేయదు. పరలోకమందు ధనాన్ని కూర్చుకోమంటున్నాడు, ఇక్కడ ఇహలోకమందు వద్దంటున్నాడు. ధనం కూర్చుకోకుండా ఉండడం కుదరదు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ధనం అవసరమే. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇహలోక ధనం అయితే ఏం చేస్తారంట? దొంగలు దొంగిలిస్తారట, చిమ్మట కొడుతుందట. చిమ్మట అంటే ఏంటిది? గూగుల్లో కనుక మీరు చూస్తే చిమ్మట అంటే ఏంటంటే చెదలు. చెదలు ఎప్పుడన్నా మీ ఇంట్లో మీకు డబ్బులు దాచిపెట్టినప్పుడు పట్టిందా? చెదలు పట్టిందా? బుక్స్కు పట్టినాయి, బట్టలకు పడతాయి, వాటికి పడతాయి, కానీ చెదలు పట్టంత డబ్బు మన దగ్గర లేదు, మనకు అట్లా పట్టలేదు. కానీ మధ్యకాలంలో ఒక 3 ఏళ్ల క్రితము 2 ఏళ్ల క్రితము మరి విజయవాడ దగ్గర మైలవరం దగ్గర ఒక ఊర్లో ఒక ఆమె బీదరాలు, వాళ్ళ గుడిసె ఇల్లు. ఆమె ఏం చేసింది పాపం, డబ్బంతా కూడా ఒక గుడ్డలోనో దేంట్లోనో కట్టి ఎక్కడ పెట్టింది? ఆ ఇంటి సూర్లో అటు సైడు మైలవరం సైడ్ అంతా తాటాకులు ఇల్లులు ఉంటాయి. ఆ తాటాకులు మనకెళ్ళి గడ్డి ఇల్లులు ఉంటాయి. చిన్నప్పుడు మాకు కూడా గడ్డిల్లు ఉండేది, మా నాన్నమ్మ అన్నీ దాంట్లో పెట్టేది. ఏది చూసినా సూర్లో అని ప్రతిది కూడా గడ్డిలో తీసి దాచిపెట్టేది. అట్లనే ఆ మైలవరం సైడు ఇల్లులు ఎట్లుంటాయంటే తాటాకి ఇల్లులు ఉంటాయి. అయితే పాపం మరి చిన్న ఇల్లు కదా, ఆమె ఎక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నా ఉన్నాయి, 2 లక్షలు ఆ బిడ్డ పెళ్లి కొరకు దాచిపెట్టుకుంది. ఏమైంది ఆ డబ్బు అంటే, ఆమె అక్కడ ఉన్నాయి అనుకుంటుంది, కానీ చూస్తే ఏమైందంటే వారి నోట్లన్నీ కూడా చెదలు తినేసినాయి. మరి అందరు అట్లే చెదలు పట్టించుకుంటారంటే అందరు ఏం పట్టించుకోవట్లే. చాలామందికి చిన్న పిల్లోడికి డబ్బులు ఇస్తే వాడికి తెలిసి ఎట్లా దాచిపెట్టుకోవాలో భద్రంగా దాచిపెట్టుకుంటాడు. ఇంకొకరు కూడా ఈ మధ్య కాలంలో ఆమె ఏం చేసిందంటే, ఆమె కూడా గోడలోనో మట్టిలోనో దోవి పెట్టింది డబ్బులు. తోబెడితే అక్కడ కూడా చెదలు పట్టింది. చెదలు పట్టి ఆమె డబ్బు కూడా ఆ విధంగా ఎందుకు పనికి రాకుండా పోయింది. వాళ్ళు ఇట్లా కెమెరాకి చూపిస్తారు నోట్లన్నీ తీసి. అయితే అందరికి అట్లా జరుగుతుందా అంటే అందరికీ ఏం జరుగుతలేదు. చాలామంది డబ్బుతోటి ఈ లోకంలో అనేకమైన సుఖాలు కలుగుతుంది. డబ్బు లేనిది ఏది కొనలేం. మాట్లాడాలన్నా కూడా మరి డబ్బే అవసరం.
డబ్బు ఉంటేనే ప్రతిది కూడా కొనుక్కుంటాం. ఇక్కడ ధనం అని చెప్తే ఇక్కడ వాక్యంలో మనం పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలని ఇక్కడ దేవుని ఒక వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఇహలోక డబ్బు అయితే ఎట్లయినా పోతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. ఈ దొంగలు పడేది నాకే కాదు, మీకు అందరికీ తెలుసు. మరి మొన్నడు ఎండాకాలంలో ఇక్కడ కూడా కేసంద్రంలో పడ్డారంట, పాల్వంచలో కూడా చాలామంది దొంగలు పడ్డారు. ఆ వీధిలో, రెండో వీధిలో ఒక ఇంట్లో వెండి బంగారం డబ్బులు, ఇంకొకరి ఇంట్లో వెండి అదంతా ఎత్తుకుపోయారు. ఇక్కడ దొంగలు ఉన్నారు. ఇక్కడ ఒకవేళ నువ్వు అవన్నీ దాచిపెట్టుకుంటే ఎత్తుకుపోవడానికి దొంగలు ఉన్నారు. ఇక్కడ కనబడే దొంగలే కాకుండా కనబడని దొంగలు కూడా ఉన్నారు. ఎవరికి మన డబ్బు ఎలా పోవాలని ఉంటే అలా పోతుంది. కొంతమంది ఎంతో సంపాదిస్తారు కానీ మనకి డబ్బు నిలబడదు, అనవసరమైన వాటికి ఖర్చు అయిపోయి అది అయిపోతుంది. అదే దేవుడు ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. పరలోకంలో ఉంటే డబ్బు ఏం అవసరం, అసలు భయమే ఉండదు. ఊరికి రావాలంటే గజ 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 వణుకు పుట్టి ఏసీలు కూడా బిక్కుపోయింది. అక్కడ ఏసీ బీరోలో డబ్బులు బంగారం అంటే పోయిందంటే ఒక అర్థం, ఏసీ కూడా బిక్కుపోయిందంటే చూడు. అంటే దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. కానీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి. అంటే పరలోకమందు ధనం కూర్చుకుంటే మనం ఈ లోకంలో ఇంత కష్టపడవలసిన అవసరము లేదు. ఆ తాటాకుల ఇంట్లో మరి 2 లక్షల డబ్బును వాళ్ళు టీవీలో చూపిస్తున్నప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, పాపం డబ్బు అయితే రూపాయి కూడబెట్టుకోగలిగినారు కానీ వారు దాన్ని దాచుకోవడానికి వారికి సరైన ఇల్లు కానీ ఏది కానీ లేదు. ఆ చెదలు తినేసింది. అయితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యాన్ని పరలోకమందు ధనమును కూర్చుకొనండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పరలోకమైన ధనాన్ని కూర్చుకుంటే మనకు ఈ డబ్బులు కూడా పెట్టుకునే అవసరం ఉండదు, భయపడే అవసరం ఉండదు, ఏముండదు. మంచిగా పరలోకంలో మనం దేవునితోటి ఉండొచ్చు. ఇహలోక ధనాన్ని కూర్చుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. మళ్ళా ఇహలోకం పరలోకం నరకం ఇవన్నీ ఉన్నాయి, చచ్చిపోగానే అయిపోతుంది అని అనుకుంటున్నా. ఎన్నో లోకాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, భూమి మీద కూర్చుకోవద్దని, పరలోకమందు కూర్చుకోమని. పరలోకమందు కూర్చుకునేది ఏంది? ఆయన మాటలనే ధనం. చూద్దాం కొన్ని రిఫరెన్స్లు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తే, యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. చూద్దాం. యోబు గ్రంథము 27:16 ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను, చిమ్మెటంత విస్తారంగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దాన్ని, మరొకసారి చదువుకుందామండి. ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను, చిమ్మెటంత విస్తారంగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దానిని సిద్ధపరచుకొనుటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకునేదరు, నిరాధారులు ఆ వెండిని పంచుకునేదరు. ఇక్కడ ఎంత గొప్ప మర్మం ఉందో తెలవట్లేదు. అనేక మంది గర్విస్తూ ఉంటారు. నువ్వేమన్నా సంపాదించినవా, ఏమన్నా నీకేం తెలుసు, ఫ్రీగా వచ్చింది నువ్వు ఫ్రీగా వాడుకుంటున్నావు అని చెప్తాను అనుకుంటాం. కానీ ఇక్కడ పిసినార్తనం చేసి అది చేసి డబ్బు కూడబెట్టి
ఎంతో ఘోరమైనటువంటి మరి లోభితనంతో బతికే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ వాళ్ళు దాన్ని అనుభవించరంట. ఇక్కడ చూస్తే ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను, చిమెటంత విస్తారంగా వస్త్రములు సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకుంటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకొనేదరు. నువ్వు ఎంత సంపాదించినా కూడా నీకు ఆ అదృష్టం అనేది ఉండాల. ధూళి అంత వెండి వస్త్రాలు, జిగటం అన్నంత విస్తారంగా వస్త్రములు, అంటే ఎంత మట్టి ఉంటో అన్ని వస్త్రాలు నువ్వు సిద్ధపరచుకుని కూడా అది నీకుండవు. కానీ అది ఎవరికి వస్తుందంట? నీతిమంతులు దాన్ని కట్టుకొనేదురు, నిరాధారుల వెండిని పంచుకొనేదరు. చూడండి ఇక్కడ వాక్యంలో అది ఎవరికి వెళ్ళిపోతుందంట? నీ బిడ్డలకు కాదు, కొడుకులకు కాదు, ఎవరికి కాదు. ఎవరికో ఒకరికి వారి బిడ్డలకు అనుభవిస్తారు. కానీ చాలామంది సంపాదిస్తారు, కానీ వారి డబ్బు మరి అది ఎవరి పాలవుతుందో తెలియదు. దాన్ని నేను అనుభవపూర్వకంగా చూశాను. నీతిమంతులంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వాళ్ళు. జ్ఞానవంతులకు వస్తాయి అన్నమాట. ఎట్లా వస్తాయి జ్ఞానవంతులకంటే? చాలామంది పాస్టర్లు నోరు తెరిచి చెప్పినాం అనుకో, నేను కూడా చెప్పినా అనుకో, చిన్నప్పుడు మేము చాలా బీదవాళ్ళగా ఉన్నామండి, మేము ఇప్పుడు కారులో తిరుగుతున్నాము, యేసుప్రభు మమ్మల్ని దీవించాడు, ఈ పేదరికం అనే కర్మ నుంచి మమ్మల్ని విడిపించాడు అని చెప్తున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సంపాదించారు అంటే? నేను సంపాదించిన అంటే నువ్వు సంపాదించినంటే సంపాదించలే. ఎవరో సంపాదిస్తే అనుభవించే కృపను దేవుడిచ్చాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతులు దాన్ని కట్టుకొనేదరు, నిరాధారుల వెండిని పంచుకొనేదరు. చూడండి ఎంత గొప్ప జ్ఞానము. ఒక తల్లి చాలా సంపాదించింది, ఏమి అనుభవించలే ఆమె చాలా వస్త్రాలు సమకూర్చుకుంది, వెండి బంగారం సమకూర్చుకుంది, డబ్బు సమకూర్చుకుంది, కానీ అది ఎవరికి రాలే. కానీ చిన్నప్పటి నుంచి బాధపడి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి మాకు ఇస్తే మారు అని ప్రార్థన చేసిన వాళ్ళకి అది వచ్చిందన్నమాట. అట్లా ఉంటుంది. అదే ధనం మీద కంటే దేవుని మీద పెడితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, పరలోకాన్ని తీసుకుపోతాడు. అందుకే ఈ లోకం మీద ధనాన్ని మనం ఎక్కువ పెట్టుకోకుండా వాక్యం మీద పెట్టుకోవాలని దేవుడు చెప్తాడు. ఇంకొక మాటను కూడా మనం చూసుకుందాం. దేవుని ఒక వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 39:6 ఒక మాట వ్రాయబడింది. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలీదు. ఇది కూడా నా జీవితంలో అనుభవపూర్వకంగా నేను చూశాను. చాలా తొందర. ఒక అమ్మగారు అయితే డబ్బులు అంటే ఇంక సుర్రమనేది, ఎప్పుడు గొడవే, డబ్బుల కాడ ఎప్పుడు లొల్లే, అవసరమైన వాటికి ఖర్చు పెట్టేది లేదు, ఇట్లా వాడుకోలేదు తెలియదు, ఇట్లా చూసుకోలేదు తెలియదు. జాగ్రత్తగా దాచిపెట్టేది, తినకపోయేది, సమకూర్చి పెట్టేది. ఆమెకి నిలువ ఉండాలి డబ్బులు ఎప్పుడు అని చెప్పేది. కానీ ఆమె ఏమీ అనుభవించలే. అదే ఇక్కడ దేవునికి వాక్యం ఉంది, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికి కదా, వారు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. అంటే మనం అంటాం కదా, ఎవరికి రాసి పెట్టుంటే వారికే చెందుతుందండి. అట్లా జరుగుతుందని దేవుడు ఒక వాక్యంలో చెప్తుంది. తొందర, ధనం ఉండి ఎంత తొందరపడి బాధపడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఎన్ని చేసినా కూడా మరి అది ఎవరికి చేజిక్కున్నో వారికి తెలియదు.
కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మరి ఎక్కువగా ఆవేశపడి తెలుసుకోవాల్సింది దేవుని యొక్క జ్ఞానాన్ని అని దేవుడు మనకు చెబుతున్నాడు. డబ్బు కోసం దానికోసం తొందరపడొద్దని ఇక్కడ చెబుతున్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికి కదా, వారు ధనం కూర్చుకొందును కానీ అది ఎవరికి చేజెక్కునో వానికి తెలియదు. ఎవరి చేతికి పోతుందో తెలియదు. సంపాదించేది ఒకరైతే అనుభవించేది ఒకరు. ఇదే జరుగుతుంది. అదే మనం దేవుడి గురించి తెలుసుకున్నాం అనుకో, అది ఎవరు కూడా మనల నుంచి దొంగిలించలేదు, ఎవరి దగ్గరికి పోదు. తెలుసుకున్న జ్ఞానం, తెలుసుకున్న వాక్యం అన్నీ నీ మైండ్లో ఉండిపోతాయి. మైండ్లో ఉండిపోయి పరలోకానికి తీసుకుపోతాయి. కూర్చుకున్న దాన్ని బట్టి నరకానికి పోవాలా, పరలోకానికి పోవాలా? చెప్పుకోవడానికి నరకం పరలోకం అని చెప్పుకుంటున్నాం. అసలు నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి మనకు తెలుస్తుందా? దేవుని బిడ్డలైన మనకు ఎక్కడో అగ్ని ఉంటుందని, దాంట్లో మలమల మాడిపోతుందని అనుకుంటున్నాం. ఈ లోకంలో మన పడే కష్టాలు బాధలే నరకం అంటే. అందుకే పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళాలని. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని తీసుకుపోవడానికి ఒక విధానాన్ని నిర్ణయించి ఆయన వాక్యాన్ని ఇచ్చి మనకి ఆ వాక్యం ద్వారా ఈ విధంగా నేర్పిస్తూ, ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకంలో ఉంటూ ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని జీవించకుండా మరి పరలోకంలో సుఖంగా ఉండాలని. పరలోకంలో ఉంటే ఇక్కడ పని చేయవలసిన పని లేదు, కష్టపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ఏడవలసిన పని ఉండదు. పాటలు ఉన్నాయి కదా, అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, చింత ఉండదు. మరి అట్లాంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకుపోవాలని కోరుకుంటున్నాడు. ధనవంతులం కావాలని ప్రార్థనలు చేస్తూ ఉండవద్దు అని దేవుడి దినమున మనకు తెలియజేస్తున్నాడు. నా పరలోక ధనం కొరకు మరి పరలోక ధనం గురించి మీరు కష్టపడండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇంతకాలం మనము పుట్టిన కానుంచి మనం ఏం చేస్తున్నాం ఒకసారి గమనించి చూసుకుందాం. దేవుడు మనకు మంచి స్థితిని ఇవ్వాలని, కష్టం లేని, వేదన లేని, బాధ లేని, అక్కడ ఏడుపైనను పళ్ళు కోరుకుంటేనను ఉండదు అని ప్రకటన గ్రంథంలో మనకి వ్రాయబడినట్టుగా పరలోకము అలాంటి స్థితిలోకి మీరు నేను వెళ్ళాలని, మీకంటే ముందు నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా జీవితంలో కన్నీరు బాధలతో నేను బతుకుతున్నాను. అయితే ఎట్లా ఈ బాధలు ఎలా పోతాయి, ఈ యొక్క ఏడుపు లేకుండా నాకు ఎలా విముక్తి కలుగుతుంది అంటే, ఇంకా ఈ లోకంలో మరి ధనం అంటే అనేక విధాలమైన ధనాలు ఉన్నాయి. మంచితనం, పుణ్యం కూడా ఒక ధనమే. పుణ్యం చేసుకున్నామంటే మళ్ళీ అది, పాపం చేసుకున్నామంటే మళ్ళీ అదొకటి. ఇవన్నీ ఏం కాకుండా గుణాలు లేని చిన్నపిల్ల లాంటి స్థితిలోకి వెళ్ళి మనం దేవునిలోకి ఎక్కడి నుంచైతే మనం వచ్చామో, దేవుడు మనల్ని ఎక్కడైతే మనం విశ్రాంతిగా ఉంటామో అలాంటి స్థితిలోకి వెళ్ళి ఉండాలని నా యొక్క కోరిక అయి ఉంది. నా ఉద్దేశం, నా బాధ ఇప్పుడు అది ఉంది. పరలోకాన్ని మనం ఎలా సంపాదించుకోగలమంటే, పరలోకం గురించి చాలా వాక్యాలు ఉన్నాయి, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీరందరూ కూడా చదవండి, నేను కూడా చదువుతాను. మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలని తయారవుదాం. ఇంకొక వాక్యాన్ని కూడా చూసుకుందాం. ప్రసంగి 2:26లో ఒక మాట వ్రాయబడింది, చూద్దామండి.
ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదంత భయంకరమైనటువంటి మాట అంటే దీన్ని మనం అర్థం చేసుకుంటే అసలు చాలామంది ఆనందం లేక బాధతో డబ్బులతో ఆనందాన్ని కొనుక్కొచ్చని అనుకుంటున్నారు, కానీ రాదు. ఎవరికి వస్తుందంట? దైవ దృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించును. దేవునికి ఇష్టంగా ఉంటే మనకు ఇవన్నీ కలుగుతాయంట. పాపాత్ములకు ఏం కలుగుతుందంట? ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. జ్ఞానం లేని వారు కూడగొడితే జ్ఞానం గల వారికి ఆ డబ్బు అనుభవించే ఒక ఇది కలుగుతుంది అన్నమాట. అది ఇక్కడ అర్థం. మన దృష్టి అంతా కూడా మనకు ఈ లోకంలో డబ్బు అవసరం, మనం సంపాదించుకోవాలా, కానీ ఎంతవరకు సంపాదించుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలా, దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడు అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ఉండే స్థలాల్లో మనం కూడా తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వచ్చింది కూడా లోకంలోనికి, అందుకే ఆయన లోకానికి దిగి వచ్చెను అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మళ్ళీ ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. మనం ఇక్కడ ధనం సంపాదించుకుంటూ, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ, పేరు ప్రఖ్యాతులు కూడా అది కూడా ధనమే, పుణ్యం కూడా ఒక ధనమే, పాపం కూడా ఒక ధనమే. అదన్నీ ఈ లోకంలో ఉండడానికే మళ్ళా పనిచేస్తాయి. కానీ పరలోకం పోవాలంటే మరి జ్ఞానము, దేవుని యొక్క వాక్యము అవసరం. కాబట్టి మరి మనము దేవుని మీద, వాక్యం మీద దృష్టి పెడదాం. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకొని ఒక మరి వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, యాకోబు పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడి ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ మేండియు తుప్పుపట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేను. అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలో జొచ్చున్నది. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగశక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకుంటిరి. చూడండి ఎంత బాధాకరమైన విషయం. చాలామంది ధనం సంపాదిస్తున్నారు, ఎంత ఘోరమైన పనులు చేసి ఎంతమందిని బాధ పెట్టి డబ్బు కోసం ఎంతమందిని బాధ పెడుతుండ్రో అదే ఇక్కడ చెప్తుండ్రు. ఏంటంట? ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఏక, మీ కోతవారికి ఏకలు సైన్యములకు అది మీ చేతులు కోసిన పనివారికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. చూడండి, చాలామంది బయట పని చేయించుకొని ఆ కూలి వాళ్ళకు డబ్బులు కూడా ఇయ్యరు, కానీ వాళ్ళు ధనవంతులు అయితేనే ఉంటారు. వాళ్ళు ధనవంతులు అవ్వడానికి అలాంటి ఒక ఇదిని వారు కలిగి ఉంటారు, అనంత ఘోరమైన స్థితికి ఉంటారు. అందుకే ఇక్కడ వాక్యంలో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవాలను గూర్చి ప్రలాపించి ఏడువుడి.
ఉపద్రవం వస్తుందంట ధనవంతులకి. సుఖాలతో నిండిపోయినటువంటి ఈ లోకంలో మరి వారికి తర్వాత స్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో, పరలోకము నరకం అనేది ఉంది, ఎలాంటి స్థితికి వెళ్ళిపోతుందో. ఉపద్రవం ఎక్కడ కలుగుతుందంటే నరకంలోనే కలుగుతుంది. కాబట్టి ధనవంతుల గురించి కూడా ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది. మీ ధనము చెడిపోయిన మీ వస్త్రములు చిమ్మెట కొట్టిన వాయను, ఈ బంగారం ఎండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అనేక మంది డబ్బు కోసం ఎంతో మోసాలు, ఎంతో ఇది వారికి తెలియదు. వారికి ఎలాంటి శిక్ష వస్తుందో, వారు ఎలాంటి శిక్ష అనుభవించవలసి వస్తుందో వారికి తెలియదు. ఉపద్రవం అంటున్నాడు ఇక్కడ. ప్రలాపించి ఏడవండి, మీ ధనం చెడిపోయిను. ఇక్కడ ఇంకొక మాటను మీరు చూస్తే, ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఇక ఈ కోత వారికి ఏకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరించడు. చాలామంది డబ్బు కోసం మరి చంపేస్తున్నారు. మనం చూస్తే మనకు తెలిసిన చాలా స్టోరీలు తెలుసు. డబ్బు కోసం చాలామంది చనిపోయారు. వేరే వాళ్ళని చంపేయడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చి, అమాయకులకు బీదవాళ్ళు వాళ్ళు ఏంటంటే, ఎట్లా నేనేం చేసైనా సరే నా కుటుంబాన్ని పోషించుకోవాలా అనేది వారికి ఉద్దేశం. ఏ పనైనా చేస్తే చాలు, ఏం చేసినా పర్వాలేదు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ నా కుటుంబం అయితే సంతోషంగా ఉండాలని ఏ పనికైనా, వేరే వాళ్ళని చంపడానికైనా కూడా వెనుకాడట్లేదు. కాబట్టి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలమైన మనమైతే ఇలాంటి పని చేయం, కానీ దేవుడు జ్ఞానాన్ని, వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఎక్కువ పరలోకం గురించి మనసు కలిగి ఉండాలని, భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని. మనం ఇక్కడ ఏది కూర్చుకుంటే మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి దేవుడు అందుకే మనకు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చుకోవద్దు, పరలోకమందు కూర్చుకునండి. పరలోకమందు కూర్చుకునేది ఏంది? ఆయన మాటలు, ఆయన ధర్మాలు, ఆయన చెప్పిన విషయాలే. ఇవే మనతో వస్తాయి, కానీ ఏది కూడా ఈ లోకంలో మనతో రాదు. ఇదంతా మనకి దేవుని బిడ్డలమైన మనకు తెలుసు. కాబట్టి ఈ వాక్యము మీకంటే నాకే దేవుడు చెప్పిండు. కాబట్టి నాకు చెప్పిన వాక్యము మరి నేను ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి వాక్యం ముగించుకోవడానికి ముందు మూలవాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొని వద్దు, అక్కడ చిమ్మటి తుప్పును తినేడు, దొంగలు కన్నం వేసి దొంగిలెదురు. పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. చూడండి, ఈ విషయం మనకు తెలుసు. మనకేది విలువైంది ఉంటే దాని మీదనే మన మనసు ఉంటుంది. కాబట్టి మనం అలా ఉండొద్దని ఆయన లోకానికి దిగి వచ్చి ఈ మాటలన్నీ చెప్పి మళ్ళీ పరలోకం వెళ్ళిండు. అక్కడికి మనల్ని రావాలని ఆయన కోరుకుంటాడు. కానీ మనం ఇక్కడే జీవించాలని, నా కొడుకు ఇది నాయన, నా బిడ్డకి ఇది నాయన, నాకు ఇది నాయన అని వీటికోసం మనం అడుగుతున్నాం. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. మనందరం పరలోకం వెళ్ళాలని, ఆయన ఉండే స్థితిలో మనం ఉండాలని దేవుడు
కోరుతున్నటువంటి మన తండ్రి దగ్గరికి మనల్ని చేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అలాంటి స్థితిలోకి వెళ్ళాలని నేను కోరుకున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. తండ్రి వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యం ప్రకటించిన ఈ వాక్య ప్రకారంగా నేను జీవించడానికి నాకు శక్తిని ప్రసాదించండి. బోధించేదానిగా ఉండకుండా నీ వాక్యాన్ని నెరవేర్చే భాగ్యాన్ని నాకు విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఈ వాక్యం ఫలించినట్లు, నాటబడినట్లు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.